చాలాసార్లు లూకాసు వార్త 15వ అధ్యాయం అనగానే మనం తప్పిపోయిన గొర్రె పిల్ల, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు అనుకుంటాం. కానీ ఈ వాక్య భాగాన్ని ఎవరు చూడరు. కానీ ఇందులో ప్రాముఖ్యమైన వాక్యం ఏదంటే మనం చదివింది. ఇది విశ్వాసులకు సరిపోయింది, మిగతావన్నీ అవిశ్వాసులకు సంబంధించినవి. కానీ ఒక్క భాగం మాత్రమే విశ్వాసులైన వారు, పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారు, రక్షింపబడిన వారు కొరకు రాయబడిన మాటలు ఇవి. తప్పిపోయిన కుమారుడు బయటికి వెళ్ళి తప్పిపోయాడు. తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడు? తనకు తండ్రికి దూరంగా ఉన్నాడు. తన ఆస్తిని అంతా పాడు చేశాడు. వాడు తప్పిపోయాడంటే కొంతవరకు నిజం. కానీ పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉండి తప్పిపోయాడు. ఇది చాలా విచిత్రం, విచారం కూడా. సంఘంలోనే ఉండి చాలామంది నశిస్తున్నారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎక్కడ ఉన్నాడు? ప్రభుకు దగ్గర ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? 3-4 సంవత్సరాలు ప్రభుకు సమీపంగా ఉన్నాడు. ఇంకా డబ్బు సంచి ఎక్స్ట్రా ఉంది ఆయన దగ్గర, మిగతా వారి దగ్గర లేదు. కానీ అలాంటి వాడు చివరికి ఏం చేశాడు? తప్పిపోయాడు. ప్రభువుతో ఉండి కూడా నశించే అవకాశం ఉంది. కొన్ని సంవత్సరాల పాటు సంఘానికి మీరు వచ్చి ఆరాధనలు చేసి, ప్రార్థనలు చేసి, బలలో చేయి వేసి కూడా నశించే అవకాశము ఉంది. నేను చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, కానుకలు వేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, బలలో చేయి వేస్తున్నాను, కాబట్టి నాకు పరలోకం గ్యారంటీ అనుకోవడానికి లేదు. అర్థమైందండి? కాబట్టి అవన్నీ బాహ్యమైన సంబంధమైన విషయాలు, యాక్టివిటీస్ అంటారు వాటిని, క్రిస్టియన్ యాక్టివిటీస్ అంటారు వాటిని. కాబట్టి యాక్టివిటీస్ కాదు, దేవుడు మన యొక్క మనస్సును, హృదయాన్ని చూసే దేవుడు. మన యాటిట్యూడ్ కదా, యాక్షన్స్ కాదు. గాడ్ ఆల్వేస్ సీ అవర్ యాటిట్యూడ్, నాట్ ఓన్లీ అవర్ యాక్షన్స్. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో పెద్ద కుమారుడే తప్పిపోయాడు. చిన్న కుమారుడు బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడు. పెద్ద కుమారుడు లోపల ఉన్నవాడు వెలుపలికి వెళ్ళాడు. కానీ వాడు లోపలికి వచ్చాడా లేదా మనకు తెలియదు. దీన్ని ఏమంటారు అంటే ఓపెన్ ఎండెడ్ స్టోరీస్ అంటారు. ఏమంటారు దీన్ని? ఓపెన్ అంటే ఏం జరిగిందో మనకు తెలియదు, ముగింపు యేసుప్రభువు వారు ఇవ్వలేడు. కానీ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వాడు బయటే ఉండిపోయాడు. కాబట్టి ఇతను చేసిన తప్పిదాలు ఏమిటి అనేది మనం ఈ ఉదయకాలం పరిశీలన వాక్య వెలుగులో చూద్దాం. ప్రాముఖ్యంగా పాపాలు 2 రకాలని నేను చెప్తా ఉంటాను ఇప్పుడు కూడా. పాపాలు ఎన్ని? 2 రకాలు. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ ప్రియులారా ఉన్నవి గనక విశ్వాసులారా, ప్రియులారా అంటే పౌలు ఎవరితో చెప్తున్నాడు? కొరింథీ సంఘస్థులతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని భయంతో మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఎట్లా మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాం? మనకు 2 రకాల కల్మషాలు ఉన్నాయి. ఒకటేమో గిల్టీ ఆఫ్ ఫ్లెష్, రెండవది గిల్టీ ఆఫ్ స్పిరిట్. ఇంగ్లీష్ భాషలో ఏముంది? కింగ్ జేమ్స్లో అవే రెఫరెన్స్ ఏందయ్యా? 2 కొరింథీ 7:1 అని చెప్పినా కదా, నువ్వు ఏదో ధ్యాసలో ఉన్నావు ఏమో. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. డిఫైల్మెంట్ ఆఫ్ బాడీ అండ్ డిఫైల్మెంట్ స్పిరిట్ అని ఉంది ఈ బైబిల్ ఏందో. అదే కింగ్ జేమ్స్లో అయితే అక్కడ ఏముంటుంది? ఇందాక ఏం చెప్పాను నేను? గిల్టీ ఆఫ్ ఫ్లెష్ అండ్ గిల్టీ ఆఫ్ స్పిరిట్. అంటే 2 రకాల పాపాలు. ఒకటేమో శరీర సంబంధమైన పాపము, రెండవది ఆత్మ సంబంధమైన పాపం. ఈ 2 వేరు. మనం శరీర సంబంధమైన పాపాలు చేసే వాళ్ళని చూసి అమ్మ వీడు ఎంత దుష్టుడు, ఎంత చెడ్డవాడు, ఎంత పాపి అనుకుంటాం. త్రాగుబోతుని చూసి అందరూ అసహించుకుంటారు. వ్యభిచరించే వాళ్ళని చూసి అందరూ ద్వేషిస్తారు. దొంగతనం, నరహత్య ఇవన్నీ చూసి అందరూ అసహించుకుంటారు. కానీ వాటికంటే ప్రమాదకరమైన పాపాలు ఆత్మ సంబంధమైన పాపాలు. ఇవి హృదయం లోపల ఉంటాయి, కనబడవు. కనబడని పాపాలని బట్టి మనం వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటున్నాము. మరి కనబడని పాపాల సంగతి ఏమిటి?
అది దేవునికి తప్ప ఎవరికి కనబడవు. మనుషులకు కనబడవు కాబట్టి మనుషుల ముందు మనం నీతిమంతులు అనుకుంటాం. అర్థమైందా? యేసుక్రీస్తును ఒక దినం ఒక పరిసయ్యుడు భోజనానికి పిలుస్తాడు. పిలిస్తే ఆ ఇంటి వెనక నుండి ఒక ఆమె వచ్చి, ఒక పాపాత్మురాలు వచ్చి యేసు ప్రభు వారి పాదాలు కన్నీటితో కడిగి అత్తరు ఆయన పాదాలకు పూస్తుంది. అప్పుడు ఈ పరిసయ్యుడు అంటాడు, ఈమె యువతియో ఎటువంటిదో, ఇది పాపాత్మురాలని నీకు తెలియదా? నేనేదో ప్రవక్తని భోజనానికి పిలిస్తే ఇంత చేస్తున్నా ఆమె ఏం చేస్తుందో, ఒకటి ఆయన పాదాలకు కన్నీటితో కడుగుతుంది. పాదాలు కన్నీటితో కడగాలంటే ఎంత నీళ్లు రావాలి, అంటే ఎంత ఏడ్చిందో. ఆమె ఏడుస్తుంది, పాదాలు కడుగుతుంది, పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, పాదాలకు అత్తరు పూస్తుంది. ఇన్ని చేసినా ఈమెమనడే, మీన ప్రవక్త అయితే ఆమె ఇట్లాంటిదో నాకు తెలియదా? ఆమె పేరు పెట్టి అంటున్నాడు, ఇది పాపాత్మురాలు అంటున్నాడు. ఆమె పాపాత్మురాలు ఎందుకంటున్నాడు? ఆమె శరీర సంబంధమైన పాపాలు చేసేది. ఆమె పాపాలు అందరికీ కనబడుతున్నాయి. అందరూ ఆమెను అసహించుకుంటున్నారు. రోడ్డు మీదకి వెళ్ళగానే అబ్బా చిచి ఇదా, దీవ ముఖం చూడకూడదు అనుకుంటున్నారు. అందరూ ఆమెను, ఒక యేసు ప్రభు తప్ప అందరూ ద్వేషించిన వారే. అర్థమైందా? కాబట్టి ఆమెమో శరీర సంబంధమైన పాపి, మరి ఇతను ఆత్మ సంబంధమైన పాపి. అర్థమైందా? పెద్ద కుమారుడు ఆత్మ సంబంధమైన పాపి, చిన్న కుమారుడు శరీర సంబంధమైన పాపి. ఒక విశ్వాసి ఈ రెండు పాపాలని కడుక్కోవాలి. నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే శరీర సంబంధమైన పాపాలు కడుక్కోవటం ఒకటే సరిపోదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు కాకుండా 10వ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. 10వ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి లోపల ఉన్న పాపాలు అవి కడుక్కోవాలి. శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన కల్మషాన్ని తీసివేసుకోవాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం మనం చదివాం. 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. కాబట్టి పెద్ద కుమారుడి పాపాలు ఏమిటో మనం చూద్దాం కదా. ఏమిటి పెద్ద కుమారుడి పాపాలు? వాస్తవానికి మనకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమీ పెద్ద పాపాలు కనబడ్డట్టుగా ఏమీ కనబడట్లేదు. కానీ పెద్ద కుమారులో తీవ్రమైన పాపాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, బైబిల్లో 2 ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి. చూడండి ఆ మాటలు. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీవు ప్రేమింపవలెను. రెండవది ఏమిటి? నిన్ను వల్ల నీ పొరుగువారిని. ఇప్పుడు 2 విషయాలు తప్పిపోయాడు. ఇక్కడ తండ్రి, దేవుడు అంటే ఇక్కడ తండ్రి, ఫాదర్. తండ్రిని ప్రేమించాడా? నిజంగా మనస్ఫూర్తిగా తండ్రిని ప్రేమించాడా పెద్ద కుమారుడు? ప్రేమించలే. ఏదో ఇంట్లో పెద్దవాడు కాబట్టి ఉండాలి. భౌతికంగా ఇంట్లో ఉన్నాడు కానీ హృదయంతో, మనస్సు తండ్రితో కలిసి లేదు. నిజంగా తండ్రిని ప్రేమించేవాడైతే అట్లా ప్రవర్తించాడు. తన పొరుగువాని అంటే తన సహోదరుని ప్రేమించలేదు, తండ్రిని ప్రేమించలేదు, తన యొక్క సహోదరుని ప్రేమించి. ఇది చాలా పెద్ద పాపం. కాబట్టి విశ్వాసులుగా మొట్టమొదటిగా 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు కుదించారు. ఆ 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే మన దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? యేసు ప్రభువు వారు ఏ విధంగా ప్రేమించాడు? ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా మన పొరుగు వారిని ప్రేమించాలి. పెద్ద కుమారుడు తండ్రిని ప్రేమించలేదు. తండ్రిని ప్రేమించినట్టు మీకు అనిపిస్తుందా? నాకైతే అనిపించట్లేదు. నిజంగా ఏదో పేరుకు మాత్రమే లోబడ్డాడు, ఇంట్లో ఉన్నాడు, లోబడినట్టుగా ఉంటున్నాడు, కానీ తండ్రి మీద ప్రేమ లేదు. తండ్రి మీద ప్రేమ ఉన్నవాడు తన తమ్ముడిని అయితే అసలే ప్రేమించలేదు. ఒక్క తండ్రి కొడుకు కుదవబుట్టువులే, అన్నదమ్ముల మధ్యలో ప్రేమ లేని పరిస్థితి. కాబట్టి ఇది మొదటి తప్పిదం. ఒకవేళ మనం అలాగున్నామా? ఏదో ప్రేమిస్తున్నామా అని చెప్పుకుంటూ దేవుణ్ణి ప్రేమిస్తున్నామా?
ఎలా ప్రేమించాలట దేవుణ్ణి? హోల్ హార్టెడ్, పూర్ణ హృదయం, హాఫ్ హార్టెడ్ కాదు, సగం సగం కాదు దేవుణ్ణి ప్రేమించేది. దేవుణ్ణి ప్రేమిస్తే, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తి కొరకు మనం ఏదైనా చేస్తాం. ఉదాహరణకు మన పిల్లల్ని మనం ప్రేమిస్తామా లేదా? మీరందరూ మీ పిల్లల్ని ప్రేమిస్తారు. ప్రేమించి ఏమీ చేయరా? అన్నీ చేస్తారు. అది మంచివాడు, అన్నీ చేస్తారు. ఇంకా అడిగిన దానికంటే ఎక్కువనే చేస్తారు. బట్టలు కుట్టిస్తారు, ఆరోగ్యం బాగాలేడు చూపిస్తారు, ఫీజులు కడతారు. ప్రేమ ఉంది కాబట్టి అన్నీ చేస్తారు. ప్రేమ లేకపోతే ఏమి చేయరు. అలాగే దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి దేవుని కొరకు అన్నీ చేయగలడు. దేవుణ్ణి ప్రేమించని వ్యక్తి దేవుని కొరకు ఏమీ చేయలేడు. ప్రార్థన చేయడు, ఆరాధన చేయడు, మందిరానికి రాడు, వాక్యం చదవడు, వాక్య ప్రకారంగా ప్రవర్తించడు, పరిశుద్ధుల సహవాసం ఇష్టపడడు. అర్థమైందా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుని విధానం వేరు, నీ ఆత్మీయ జీవితమే వేరుగా ఉంటుంది. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. కాబట్టి మన పొరుగువారిని ప్రేమించాలి. బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞలు. పౌలు అంటాడు, ఈ రెండు కనుక మీరు పాటిస్తే, గలతీ పత్రికలో ఉన్నాయి ఆ మాటలు ఏంటంటే, ధర్మశాస్త్రం అంతా మీరు యాకోబు పత్రికలో ఉన్నాయి, నెరవేర్చిన వారి. కాబట్టి బైబిల్ నెరవేర్చాలంటే ఏం చేయాలి? ఇందులో ఉన్న ఆజ్ఞలన్నీ మనం పాటించాలా? అంటే తండ్రిని ప్రేమించిన వాడు మొదటి 4 ఆజ్ఞలు ఏమిటి? విగ్రహారాధన చేయడు, ఏ రూపమును చేసుకొనడు, ఇంకేమున్నది? తర్వాత సబ్బాతును ఆచరిస్తాడు. సబ్బాత్ అని ఇప్పుడు లేదనుకో, మనకు కాదు అది. సబ్బాతు మనకు కాదా? విశ్రాంతి దినం అనేది మనకు కాదు. అది యూదులకు. 10 ఆజ్ఞల్లో ఈ ఒక్క ఆజ్ఞ తప్ప మిగతా 9 ఆజ్ఞలు రాయబడ్డాయి, రిపీట్ చేయబడ్డాయి పత్రికలలో. ఒక్క ఆజ్ఞ మాత్రం తిరిగి రాయబడలేదు. ఏమిటది? విశ్రాంతి దినమును ఆచరించవాలనే మాట కొత్త నిబంధనలో అంటే పత్రికల్లో ఎక్కడ రాయబడలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎవరికది? ఇజ్రాయలైట్స్, ఇజ్రాయెల్ కొరకు రాయబడింది. అయితే ఇప్పుడు విశ్వాసులు ప్రభు దినాన్ని ఆచరిస్తున్నారు. మనకేమి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఇంకా వాళ్ళంతా అట్లే ఉన్నారు. అర్థమైందండి? కాబట్టి దేవుని ప్రేమించిన వాడు దొంగతనం చేయడు. నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తే దొంగతనము చేయవు, అబద్ధము ఆడవు, నరహత్య చేయవు, వ్యభిచరించవు. తర్వాత నీ పొరుగువాడిని ఏది అంటే, కింది ఆజ్ఞలు 6 ఆజ్ఞలు నీ పొరుగువాని గురించి ఉన్నాయి. మొదటి 4 ఆజ్ఞలు దేవుని గురించి రాయబడ్డాయి. నీ తల్లిదండ్రులను సన్మానించు. నువ్వు పొరుగువాన్ని ప్రేమిస్తే నీ తల్లిని తండ్రిని సన్మానిస్తావు. కాబట్టి ఈ యొక్క పెద్ద కుమారుడు ప్రేమ విషయంలో తప్పిపోయాడు. ఒక వ్యక్తి ప్రేమ విషయంలో తప్పిపోయాడంటే క్రైస్తవ జీవితానికి పునాది ఏమిటి? ప్రేమే కదా. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ లేకపోతే ఇంకేముంది? విశ్వాసము గతానికి సంబంధించింది. విశ్వాసం దేనికి సంబంధించింది అంటే, గతంలో ఒక 10 ఏళ్ల క్రితం నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను, రక్షించబడ్డాను. నిజమే, అంటే విశ్వాసంలో కొనసాగుతున్నాను, కానీ ఆ దినం విశ్వాసంలో ఉంచాను కాబట్టి రక్షించబడ్డాను. నిరీక్షణ దేని గురించి మాట్లాడుతుంది? భవిష్యత్తు గురించి నేను భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాను. యేసు ప్రభు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు, నేను యుగాలు ఆయనతో ఉంటాను, ఆయనతో ఇది గతానికి సంబంధించింది. విశ్వాసము గతము, నిరీక్షణ భవిష్యత్తు, ప్రేమ వర్తమానానికి చెందింది. అసలు ప్రేమ విషయాలు తప్పిపోతే విశ్వాస జీవితానికి అర్థం లేదు. కాబట్టి మనం ఇతరులను ప్రేమించే వారంగా ఉండాలి, పొరుగు వారిని ప్రేమించే వారంగా ఉండాలి, ద్వేషించే వారంగా ఉండకూడదు. 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనం. ఆ 20వ వచనం చదవమ్మా. చెప్పి అబద్ధకుడవను, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు. చూసారా ఎంత బాగా రాశాడు? మనం దేవుని ప్రేమిస్తున్నామంటే మన సహోదరుని కూడా ప్రేమించబద్దులమై ఉన్నాము. కాబట్టి పెద్ద కుమారుని యొక్క తప్పిదాల్లో, అవలక్షణాల్లో మొట్టమొదటిది ఏమిటంటే ప్రేమరాహిత్యము.
ప్రేమ లేనివాడు. ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు, కానీ నిజంగా చూస్తే అతని ప్రేమ ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? అతని క్యారెక్టరు చిన్న కుమారుడు వచ్చినప్పుడు తెలిసింది. ప్రేమ లేనివాడు, అది మొదటిది. రెండవది ఏమిటంటే అతని క్యారెక్టర్ ఏంటంటే సెల్ఫ్ రైచస్, స్వనీతిపరుడు. ఏమిటి అతను? స్వనీతిపరులు ఏం చేస్తారంటే అవతల వ్యక్తుల పేర్లు పెట్టి వాళ్ళు చేసిన తప్పిదాలు పెట్టి చూపుతారు కదా. సెల్ఫ్ రైచస్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ వాడు ఇట్లా చేశాడు తప్పిదా, అదే తప్పని ఇతను చేశాడు అనుకో, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చేశారనుకో దాని గురించి ఎక్కువగా ప్రచారం చేయడు, దుష్ప్రచారం చేయడు. కానీ ఎవరైనా చేస్తే ఆ పేరు పెట్టి, ఎవరిని పేరు పెట్టాడు? ఈనీ కుమారుడు. ఎన్నో వచ్చినమ్మా? లూకాసు వార్త 15వ అధ్యాయం 30. అయితే చూసారా ఎట్లా అంటున్నాడు? ఎంత మాట ఇది! నా తమ్ముడు అనే మాట వస్తుందా తన నోటికి? ఏమనాలి? వాస్తవానికి ఎన్నో సంవత్సరాల తర్వాత నష్టపోయి అన్ని విధాలుగా ఏదో తమ్ముడు వచ్చాడు, ఎంతో ప్రేమించాలి, కానీ ఏమంటున్నాడు? ఈనీ కుమారుడు. వాస్తవానికి ఈ నా తమ్ముడు. నిజంగా అతను ప్రేమ ఉన్నవాడైతే ఏమంటాడు? అయ్యో నా తమ్ముడు ఎంత కాలానికి వచ్చాడే, మరలా ఎన్ని సంవత్సరాల తర్వాత నా తమ్ముడు నేను చూసిన అనేవాడు. కానీ ఏమన్నాడు? ఈ నీ కుమారుడు అంటే నాకేమో సంబంధం లేదు, నీ కుమారుడు. రెండోది ఏమంటున్నాడు? వేశ్యలతో తినివేసిన, అంటే వ్యభిచరించిన అతని పాపాలను ఎత్తుపడి చూపుతున్నాడు. అదే తండ్రి అయితే ఏం చేస్తాడు? అట్లా అంటాడు, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. తండ్రి ఏం చేస్తాడు? కడుపులో దాచుకుంటాడు కుమారుల తప్పులు. ఎత్తి చూపుతాడా? ఎత్తి చూపుడు, సమర్థించుకుంటాడు ప్రేమను బట్టి. కానీ ఇతను ఏం చేశాడంటే స్వనీతి పరులు, సెల్ఫ్ రైచస్ పీపుల్ ఏం చేస్తారంటే అవతల వాళ్ళని ఎత్తిపొడుస్తారు, వాళ్ళ పాపాలు బహిరంగంగా చెప్తారు. అలా మనం చెప్పకూడదు. సంఘంలో ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా తప్పిదం చేస్తే దుష్ప్రచారం చేస్తారు. అదే తన సొంత పిల్లలు చేస్తే అట్లా చేస్తారా? చేయరు. అదే వేరే వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే. కాబట్టి రెండవ తప్పిదం ఏమిటంటే అతను స్వనీతిపరుడు, సెల్ఫ్ రైచస్ పర్సన్ అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిచయులు అలాంటి వారే. లూకాసు వార్త 18వ అధ్యాయం చూడండి. ఆ పరిచయుడు ఏమంటున్నాడు? తన తోటి సుంకరిని ఎట్లా పేర్లు పెట్టి ఏం తప్పిదాలు వెతుకుతున్నాడు? పరిచయుడు నిలవబడి 11వ వచనం, దేవా అంటే సుంకరిని ఈ సుంకరి వలె ఉన్నందుకు, అంటే ఈ సుంకరి ఏం చేస్తాడు? వీడు అన్యాయస్తుడు, అక్రమస్తుడు, అక్రమంగా డబ్బులు సంపాదిస్తాడు, వాడు దొంగ, అన్యాయస్తుడు, ఇట్లా పేర్లు పెట్టి. మరి పరిచయుల లక్షణం ఇది. పరిచయులు తాము నీతిమంతులు అనుకుంటారు, అవతల వాళ్ళని అవమానిస్తారు, అపహాసిస్తారు. అట్లాంటి దుర్లక్షణం మనకు ఉండకూడదు. క్రైస్తవులకు, విశ్వాసులకు కొన్నిసార్లు సీనియర్ విశ్వాసులతో ఇదే సమస్య. మేము సీనియర్లో, ఆడేదో కొత్తగా వచ్చాడు అని అనుకుంటారు, చులకనగా చూస్తారు. చులకన భావం అనేది మనకు రాకూడదు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు, మనం కూడా అందరినీ సమానంగా ప్రేమించాలి. కాబట్టి ఇతరులను దూషించటం కానీ, యేసు ప్రభు ఎవరిని దూషించలేదు. ఆయన నోట కపటము లేదు, దూషింపబడి బదులు దూషింపలేదు. యేసు ప్రభు వారి సుగుణాలు మనం నేర్చుకోవాలి. అర్థమైందండి? రెండవ తప్పిదం ఏమిటంటే స్వనీతిపరుడు, సెల్ఫ్ రైచస్ పర్సన్. కాబట్టి స్వనీతి మనలో ఉందా? పరిచయుల వంటి లక్షణాలు మనలో ఉన్నాయా? మనం అక్కడేమో లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఈమె యవతియో ఎటువంటిదో ఇది పాపాత్మురాలు అన్నాడు. ఇక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయంలో మరొక పరిచయుడు ఏమన్నాడు? ఈ సుంకరి వలె మరి నేను ఉండలేదు, నేను ఎంతో మంచివాడిని చెప్పుకుంటున్నాడు కదా. సుంకరేమో ఏ పాపి మన కాంటెక్స్ట్లో శరీర సంబంధమైన పాపి, పరిచయుడు ఆత్మ సంబంధమైన పాపి. అర్థమైందా? ఆత్మ సంబంధమైన పాపాలు బయటికి కనబడినంత మాత్రాన అతనేమి నీతిమంతుడు కాదు. కాబట్టి రెండవది, స్వనీతి పరుల వలె నేనే నీతిమంతుడిని, అవతల వాడు ఏం ప్రార్థన చేస్తాడు, ఆయన ఏం ఆరాధన చేస్తాడు, నేను మంచిగా ఆరాధన చేస్తా, నేను మంచిగా వాక్యం చెప్తా అనుకుంటారు. అవతల వ్యక్తిని నీచంగా చూస్తారు. స్వనీతి అనేది విశ్వాసులు ఇలాంటి పాపాల్లో చిక్కుంటారని చెప్పి నేను చెప్తున్నా మీకు. ఇది విశ్వాసులకు సరిపోయిన. మూడవది గర్వము, ప్రైడ్. చూడండి, యోనా 4వ అధ్యాయం 4వ వచనం. యోనా గ్రంథం
4వ అధ్యాయం 4వ వచనం. యోహాను కదమ్మా, యోనా గ్రంథము. అందుకు యెహోవా, నీవు కోపించడం న్యాయమా అని అడిగాను. యోనా పోయి కోపడ్డాడు. ఈయన ఎందుకు కోపడ్డాడు? ఈయన 40 రోజులు అయిపోయింది. ఇక ఒక ఊరు బయటికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు? దేవుడు 40 దినాల తర్వాత నినవే మహాపట్టణాన్ని తగలబెడతాడు కదా, దాన్ని పాడు చేస్తున్నాడు కదా, పాడు చేస్తాడా చేయడా అని చెప్పి చూస్తున్నాడు. అంటే ఈయన మనసులో ఏముంది? ఆ పట్టణం ఏం కావాలనుంది? నాశనం కావాలనుంది. పైకి మాత్రం సువార్త ప్రకటించాడు. దేవుడు చెప్పాడు కాబట్టి సువార్త ప్రకటించాడు. అది కూడా రకరకాల పద్ధతిలో. ముందు వెళ్ళని చెప్పాడు, తర్వాత చేప మింగింది, చేప కక్కేసింది, వెళ్ళాడు, చెప్పాడు. వాళ్ళందరూ మారు మనసు పొందారు. మారు మనసు పొందడం వల్ల దేవుడు కూడా వాళ్ళు మారు మనసు పొందే దేవుడు కూడా అంటే మనసు మార్చుకున్నాడు. ఎందుకు వీళ్ళు చంపేదని చెప్పి దేవుడు పశ్చాత్తాపడి వారికి చేయాలనుకున్న కీడు చేయకుండా మానివేశాడు. అప్పుడు ఈయనేమంటున్నాడు? కోపపడ్డాడు. కోపపడి ఇది నీకు ఏమన్నాడు? పైన చదువు, న్యాయమే కదండి. నీవు కోపించిన న్యాయమా? చూసారా ఎందుకు కోపిస్తున్నాడు? రవ్వా, నువ్వు నాకు తెలుసయ్యా, నువ్వు కరుణగల దేవుడు, కనికరం గల దేవుడు, నువ్వు అట్లా చేయవని నాకు తెలుసు. ఎందుకు ఇదంతా న్యూసెన్స్? ఇది నన్ను తిప్పలు పెట్టి, నన్ను చేపలు వచ్చి, సముద్రాలు తుఫాను ఇచ్చి, నువ్వు ఎలాంటి వాడో నాకు తెలుసు కదా. అంటే ఈయన ఉద్దేశం ఏమిటంటే వాళ్ళంతా పట్టణం నాశనం కావాలి. మనసులో ఒకటి ఉంది, నోరు మాత్రం ఏం చెప్తుంది? సువార్త ప్రకటిస్తుంది. హృదయంలో ఒకటి, బయటికి ఒకటి కదా. గర్విష్ఠులు అవిధేయులుగా ఉంటారు. ఇంకొక మాట చదువుతారా? ఇంకొక వచనం మీకు చూపిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ 6వ అధ్యాయం 6వ వచనం. చేయనట్లు కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా చేయండి. చేసేది ఎట్లా చేయాలి? మనం మనస్పూర్వకంగా, గునుక్కుంటూ, సనుక్కుంటూ. ఉద్యోగం చేసేటప్పుడు, దేవుని మందిరంలో పనిచేసేటప్పుడు సనుక్కోవద్దు, గునుక్కోవద్దు. చేస్తే చేయాలి, చేయకుండా చేయొద్దు. చేస్తే మాత్రం ఎట్లా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. సగం హాఫ్-హార్టెడ్తో చేయకూడదు. అవిధేయ గర్విష్ఠులు తొందరగా లోబడరు ఇతరులకు. సృష్టిలో మొట్టమొదటి పాపం ఏమిటి? అవిధేయత, గర్వమా? గర్వమే. భూమి మీద ప్రారంభం కాకముందే పరలోకంలో ఈ గర్వం ప్రారంభమైంది. లూసిఫర్ ప్రధాన దూతగా ఉన్నప్పుడు గర్వించి పడద్రోయబడ్డాడు. యెషయా గ్రంథం 14, యెహెజ్కేలు గ్రంథం 26 అనుకుంటాను కదా. కాబట్టి పడద్రోయబడ్డాడు. నేను ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద నన్ను నేను హెచ్చించుకుందును. ఇంగ్లీష్లో ఐ అనే మాట, ఐ విల్. కింగ్ జేమ్స్లో ఐ విల్ అంటాడు. నేను. ఇది గర్విష్ఠుల లక్షణం. యేసుప్రభు ఏమంటాడు? సాతాను ఐ విల్ అంటే యేసుప్రభు ఏమంటాడు? దై విల్, నీ చిత్తము. సాతాను ఏమంటాడు? నా చిత్తము. యేసుప్రభు అన్నాడు, నీ చిత్తమే సిద్ధించబడును గాక. అండి, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే. గర్విష్ఠులు ఏమంటారు? నేను. ఈగో అనమాట. దీన్ని ఏమంటారు? ఈగో, అహం. మీరు టెలిఫోన్ సంభాషణలో చూడండి, ఎక్కువగా ఏ పదాలు వస్తుంది? ఓ 10 నిమిషాలు మాట్లాడితే ఎక్కువగా నేను. ఎన్నిసార్లు ఆ మాట వస్తుందో, నేను. కాబట్టి 3వ తప్పిదం ఏమిటంటే ప్రైడ్, గర్వము కదా. నాశనకు ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నిలుచును. అర్థమైందండి? కాబట్టి గర్వం అనేది మనం తీసివేద్దాం. యేసు ప్రభువు వారు వినయ మనస్కుడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడని. నా తండ్రి, నా దేవుడు, నా ప్రభువు ఆయన సాత్వికుడైతే నేను ఎట్లుండాలి? తండ్రి దయగలవాడైతే కుమారుడు ఎట్లుండాలి? ఇప్పుడు తండ్రి, మన పిల్లగాడు పుట్టగానే ఏమని చూస్తాం? బాత్సం తండ్రిలాగానే ఉన్నాడు అంటారా కదా? అంటారు కదా. మనం కూడా ఎట్లా ఉండాలి? తండ్రిలాగానే ఉండాలి. అంటే ఆకారంలో కాదు, స్వభావంలో. కాబట్టి మొట్టమొదటి పాపం ప్రేమరాహిత్యం గలవాడు. ఒకవేళ అట్లా ఉన్నామా సరి చేసుకుందాం. 2వది స్వనీతిపరుడు, ఇతరులను నిందించడం, పేర్లు పెట్టి పిలవటం, ఇతరులను అభాసుపాలు చేయటం ఎంత మాత్రం మంచిది కాదు. 3వది గర్వం. 4వది అన్కన్సర్న్ ఫర్ హిజ్ మిస్సింగ్ బ్రదర్.
తన తమ్ముడు గురించి కనీసం పట్టింపు లేనివాడు. తండ్రేమో ఆకలి భోజనం చేయకుండా ఏడ్చుకుంటూ చిన్న కుమారుని ఎంత ప్రేమిస్తారు? తండ్రులైన వారు ఇంట్లో చిన్నవాళ్ళని ఎంత ప్రేమిస్తారు? కాబట్టి ఈ తండ్రికి 2 కుమారులు, అందులో చిన్నవాడు తప్పిపోయాడు. ఆ చిన్నవాడి గురించి ఎంత ఏడ్చాడో, ఎంత ఎదురు చూశాడో. అయితే ఒకవైపు తండ్రి ఇంత బాధపడుతుండే, కుమారునికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఒక్కసారనే వెళ్ళి నా తమ్ముడు పోయినలే వాని స్వాస్థ్యం కూడా నాకే వచ్చింది, వాంది కూడా నాకే వచ్చింది అనుకోవచ్చు. లేకపోతే నేను ఒక్కనే, తండ్రి ప్రేమ అంతా నా ఒక్కని సొంతమే ఏ ఒక్కరోజు కూడా తన తమ్ముడు తప్పిపోతే తను వెతకడానికి వెళ్ళినట్టుగా ఆధారాలు లేవు. అంటే అతని ఇక్కడ బైబిల్లో లేదు, కానీ అతని క్యారెక్టర్ చూస్తే, అతను చేసిన పనులని బట్టి చూస్తే ఏ రోజు కూడా తప్పిపోయిన వాడిని వెతికినట్లుగా, మిస్సింగ్ అన్కన్సర్న్డ్, పట్టింపు లేనివాడు. సంఘంలో మనం వస్తాం, కనీసం మనకు పట్టింపు లేవు. చేవెళ్ళ కదా అన్ని సంఘాలు అంటే, సంఘ పెద్దలైన వాళ్ళు సంఘ పెద్దలతోనే ప్రైజ్లా చెప్పుకుంటారు. సంఘ పెద్దల భార్యలతోనే అరే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా, ఇబ్బందులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయా తెలుసుకోవాలి కదా. మనం పట్టింపు ఉండాలి కదా. కేవలం మనం ప్రైజ్లాడు చెప్పుకొని సరిపోతుందా? అందరినీ పలకరించాలి, అందరి యోగక్షేమాలు తెలుసుకోవాలి. కొత్త వాళ్ళు కనబడితే వాళ్ళతో ఇంకెక్కువ గడపాలి. అమ్మా నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ సమస్యలు ఏమిటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ గురించి ప్రార్థించే వారంగా ఉండాలి. గళతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సాత్వికమైన మనస్సుతో, చూసారా, ఎవడైనా సంఘంలో ఒక విశ్వాస తప్పు చేస్తే ఏం చేయాలి? మంచి మనసుతో అందరి ముందు బహిర్గతం చేయగలరు. ఒంటరిగా వెళ్ళి నువ్వు బదుల్లో చేయవేస్తున్నావు తమ్ముడు, నువ్వు ఆరాధన చేస్తున్నావు, మరి ఇది నీకు తగదని ఎప్పుడు చెప్పాలి? ఏదైనా ఒక వ్యక్తి తప్పు చెప్పేటప్పుడు మనం ఒంటరిగా చెప్పాలి. పొగిడినప్పుడు ఏం చేయాలి? పొగిడినప్పుడు అందరి ముందు పొగడాలి. తిట్టినప్పుడు ఏదైనా గద్దించినప్పుడు ఏం చేయాలి? ఒంటరిగా వెళ్ళి గద్దించాలి. అది నియమం కదా. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? పట్టింపు లేనివాడు, అన్కన్సర్న్. నా మటుకు నేను చర్చికి వస్తా, ఏదో కొద్దిసేపు కూర్చుంటే ఆరాధన చేస్తా, కానుకేస్తా. కొంతమంది ఆఖరి దాక్కుంటుంటారు, ఇట్లా కొంతమంది ఇట్లా కలిపేసి వెళ్ళిపోతుంటారు కదా. సహవాసం ఇది. మందిరం అంటే, సంఘం అంటే ఏమిటి? ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. ఇదొక సంఘము, ఇదొక కుటుంబం. ఇక్కడ దేవుని బిడ్డలు ఇక్కడ ఉంటారు. నువ్వు నీ స్నేహం ఎప్పుడు దేవుని బిడ్డలతోనే ఉండాలని చెప్తాను నేను. ఎప్పుడు అన్యులతో నువ్వు తక్కువ ఉండాలి. ఎందుకు చెప్పండి? అన్ని లేని వారి స్నేహం ఎంతకాలం? ఈ భూమి ఉన్నంత వరకు, మనం చనిపోయేంత వరకు ఇంతవరకే మన సహవాసం. కానీ విశ్వాసులైన వారు ఎప్పటికీ మనతో ఉంటారు. ఇక్కడ మనం కలిసే ఉంటాం, పరలోకంలో కలిసే ఉంటాం. మనం ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? సంఘస్థులకా, బయటి వాళ్ళకా? సంఘస్థులకి ఎక్కువ ప్రేమించాలి. వాళ్ళతో మనం సహవాసం ఉండాలి, మనం వారితో కలిసిపోవాలి. వాళ్ళకి ఏదైనా బాధ వస్తే మన బాధగా భావించాలి. ఆ విధంగా ఈ పెద్ద కుమారుడు తన తమ్ముని గురించి పట్టింపు లేనివాడు, అన్కన్సర్న్ ఫర్ హిజ్ మిస్సింగ్ బ్రదర్. అలాంటి అవలక్షణం మనలో ఉండకూడదు కదా. అది 4వది. ఇక 5వది ఏంటంటే చూడండి, యాంగర్, కోపం ఎక్కువ ఉంది ఆయనకి. 28వ వచనం. వెళ్ళనొల్లకపోయిన గనక, కాబట్టి యాంగ్రీ కదా. కోపం అనేది కోపం అంటే ఇంగ్లీష్ చెప్పండి, అది ANGER. యాంగర్ అంటే కోపం. యాంగర్ ముందు డీ పెట్టండి. యాంగర్ ముందు డేంజర్. అంటే కోపపడడం అనేది ప్రమాదం. ఉడపోటు రావచ్చు, షుగర్ ఏమైనా కావచ్చు. కాబట్టి యాంగర్ అనేది చాలా ప్రమాదం. అంటే ప్రమాదం. యాంగర్ అనేది డేంజర్తో సమానం. ఏమైనా జరగవచ్చు. కోపం ఉన్నవాడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. కోపం అనేది చాలా చెడ్డది. బైబిల్ ఏం చెప్తుంది? కోపపడం అని చెప్తుందా? ఎఫెసీ 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడు కానీ అంటే అర్థమైంది, కోపపడడానికి లైసెన్స్ ఇచ్చినట్ట. అంటే
కోపపడి అంటే అర్థం ఏంటంటే కోపడండి అన్నట్టు కాదు అక్కడ. దేవుడు కూడా కోపడతాడు కదా, బైబిల్లో ఉంది. దేవుడు కోపడలేదా? యేసు ప్రభు వారు కోపడలేదా? తండ్రి అయిన దేవుడు కోపడలేదా? మరి ఆయన కోపడ్డాడు, మనం కోపడవచ్చు కదా. తేడా ఏంటంటే ఆయన కోపంలో పాపము లేదు, మన కోపంలో పాపము ఉంది. మన కోపము పాపానికి దారితీస్తుంది, కానీ దేవుని కోపం పరిశుద్ధమైన కోపం. కాబట్టి కోపం అనేది చాలా చెడ్డది. చూడండి, మరొక మాట అక్కడే ఉంది. సామెత కీర్తనలు 4:4, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి సరే, మొత్తానికి ఏంటంటే కోపము ఆగ్రహానికి దారితీస్తుంది. ఆగ్రహము దుష్టత్వానికి. కోపానికి ఆగ్రహానికి తేడా చెప్పండి. కోపం అంటే మామూలు కోపం, కోపం అంటే మామూలుగా కోపం. ఆగ్రహం అంటే బర్స్ట్ అయిపోవటం, ఇక బర్న్ అయిపోతాడు, మొత్తం ఉన్నదంతా కక్కేస్తాడు. కోపము దాని రూపం మారి ఆగ్రహంగా మారుతుంది. ఆగ్రహం దుష్టత్వంగా మారుతుంది, దుష్టత్వం దూషణగా మారుతుంది, దూషణ నోటబూతులుగా మారుతుంది. కాబట్టి కోపం అనేది చాలా ప్రమాదకరం. కోప్పడేవాని ముఖం చూడండి మీరు ఎట్లా ఉంటుందో కదా. కోపం అనేది ఈ బీపీలకు, షుగర్లకు, హార్ట్ స్ట్రోక్లకు, బ్రెయిన్ స్ట్రోక్లకు మూల కారణం కోపమే. కోపాన్ని తగ్గించుకోవాలి కదా. కోపం అనేది అవసరాన్ని బట్టి డిసిప్లిన్ కొంతవరకు. సేవకు నేను ఉన్నాను, సంఘంలో ఏదన్నా క్రమశిక్షణ రాహిత్యం ఉంటే కొన్ని మాటలు అంటారు సేవకులు, కానీ అది కొంతవరకు క్రమశిక్షణ కొరకు, కొంతవరకు కోపం. కానీ ఆ కోపం ద్వేషం ఉండకూడదు. కోపం ఉండొచ్చు కానీ కోపంలో ద్వేషం ఉండకూడదు. నువ్వు ఒక వ్యక్తి మీద కోపడు, కానీ ద్వేషంతో కోపడద్దు. అర్థమైందండి. తర్వాత ఎన్నోది, 5వది. తర్వాత 6వది ఏమిటంటే బ్రోకెన్ ఫెలోషిప్, సహవాసాన్ని కోల్పోయాడు తండ్రితో. ఈ తండ్రి కుమారునికి బయట నుంచి ఉన్నాడు. నా కుమారుడు లోపలికి రా, లోపలికి రా అంటే లోపలికి వస్తున్నాడా? చూడండి ఆ మాటలు, ఎంత బ్రతిమలాడుతున్నాడు తండ్రి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనక వెలుపలికి వచ్చి, చూడండి తండ్రి ఏమో లోపల ఉన్నాడు, కుమారుడు బయట ఉన్నాడు. రమ్మని చెప్పి వస్తున్నాడా? ఎంత చెప్పినా రావట్లేదు. కాబట్టి చివరికి అతను బయటే ఉన్నాడేమో, మనకు తెలియదు. కాబట్టి సహవాసం కోల్పోయిన వాడు. దేవుని బిడ్డలుగా సహవాసం, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. కాబట్టి ద్రాక్షవల్లి, తీగలు. కాబట్టి యేసు ప్రభుతో సహవాసంలో ఉండాలి. మన సహవాసం అయితే చెప్పండి, 1 కొరింథీ అధ్యాయం 8వ వచనం, 1వ అధ్యాయం. సహవాసం ఎలా ఉండాలి? మన సహవాసం ఎవరితో ఉండాలి? మన సహవాసం అయితే క్రీస్తుతో కూడాను, ఆయన కుమారుడైన మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉండాలి. యేసుక్రీస్తు వారితో మనం సహవాసం కలిగి ఉండాలి. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 9. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవుని సహవాసంలో ఉన్నామా మనం? చాలా ప్రాముఖ్యం. మనం యేసుక్రీస్తు వారి సహవాసంలో ఉన్నామా? దుష్టుల సహవాసంలో ఉన్నామా? పాపుల సహవాసంలో ఉన్నామా? దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకుల చోట కూర్చుండగా మనం ఎక్కడున్నాం? మన సహవాసం ఎవరితో? దుష్ట సాంగత్యము మంచి నడవడం చేయడం. మనం ఎట్లా ఉన్నాం? మన సహవాసం ఎవరితో ఉంది? కాబట్టి ఎన్నోది చెప్పుకున్నాం మనం ఇప్పుడు. 6th ఒకటి, ఇంకొకటి, ఇదొకటి చూసి నేను ముగిస్తాను. తర్వాత మరొకటి ఏంటంటే అన్ఫర్గివ్నెస్, క్షమాపణ లేనివాడు. ఆ ఇంట్లో, ఆ ఊర్లో అందరికీ సంతోషం ఉంది. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రికి సంతోషం ఉంది. ఆ ఇంట్లో దాసులకు సంతోషం ఉంది, పనివారికి సంతోషం ఉంది, తర్వాత ఆ ఊరి వారికి సంతోషం ఉంది, అందరికీ సంతోషం ఉంది. ఒకే ఒక్కరికి సంతోషం లేదు. ఎవరికి? పెద్ద కుమారుడికి. ఎందుకు లేదంటే అతను క్షమించే మనసు అతనికి. ఎవరైతే క్షమించలేరో ఇతరులు, వారికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. నీకు క్షమాపణ గుణం ఉంటే నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావు. ఒకసారి మనం ఇతరుల పాపాలు క్షమిస్తే అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకా సంవత్సరాలు మనసులో పెట్టుకునే కోపాన్ని, కొంతమంది 10 సంవత్సరాలకు ఒకరితో ఒకరు మాట్లాడరు, క్షమించరు. వెంటనే క్షమించాలి కదా. ఫర్గివ్
గోల్డెన్ రూల్ ఏం చెప్పండి? ఫర్గివ్ అంటే చెప్పండి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. క్షమించాలి, మర్చిపోవాలి. ఈ పెద్ద కుమారుడు క్షమించలేకపోయాడు. క్షమించే స్వభావం అదే కదా మనం చూసింది ఎఫ్ఎస్సి పత్రిక 4:32. మరొకసారి చదువుతాం ఈ సందర్భంలో. ఎఫ్ఎస్సి 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరిని మీరు కూడా క్షమించరు. పెద్ద కుమారుడు ఆయన క్షమించే మనసు లేదు. యేసుప్రభు వారు ఆయన అంటున్నాడు, తండ్రి మీరేం చేయుచున్నారు, మనం కూడా ఇతరులను క్షమించాలి. కాబట్టి ఈ 7 విషయాలు బలలో చేయవేయకముందు మన పరిస్థితి ఏమిటి? మొట్టమొదటిగా 7 సంగతులు ఈ యొక్క పెద్ద కుమారుడు. ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నాం? పెద్ద కుమారుడు చాలా మంచివాడు అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఈ రెండిట్లో చూస్తే ఎవరు మంచివాళ్ళు? పెద్ద కుమారుడా, చిన్న కుమారుడా? పెద్ద కుమారుడే చెడ్డవాడైపోయాడు. పెద్ద కుమారుడు బయట ఉన్నాడు, బయట ఉన్న చిన్న కుమారుడు లోపలికి వచ్చాడు, లోపల ఉన్న పెద్ద కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఎంత పిలిచినా బయటికి రావట్లేదు. అతనిలో 7 అవలక్షణాలు ఉన్నాయి. బలలో చేయవేయక ముందు ఇలాంటి చెడ్డ లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా? ఒకవేళ 1 ఉన్నా 2 ఉన్నా మనం వెంటనే కడుక్కోవాలి. కొంతమందికి 7కి 7 లేకపోవచ్చు, 1 ఉన్నా తప్పిదమే కదా. 10 ఆజ్ఞల్లో 1 ఆజ్ఞ పాటించి 9 ఆజ్ఞలు పాటించినప్పటికీ అతను పడిపోయిన వాడే కదా. 10 ఆజ్ఞల్లో 1 ఆజ్ఞ తప్పిపోయాడు, ఇంకా సరిపోద్దా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, అమ్మా 2:10 కదా, 2:10 అనుకుంటారు. యాకోబు 2:10. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు 1 ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. నువ్వు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో 9 పాటించి ఒక అబద్ధం మాటలు తప్పిపోతే మిగతా 9 కూడా దొంగతనం చేయకపోయినా దొంగతనం చేసినట్లే. నరహత్య అంటే 1 పాటించకపోతే మిగతా అన్ని కూడా. అర్థమైందా? కాబట్టి 7 అవలక్షణాలలో పెద్ద కుమారులు ఉన్న అవలక్షణాలు మనలో ఏవైనా ఉన్నాయా? మీరు అనుకోవచ్చు, 1 కదా నాకుంది, మిగతా 6 చేస్తున్నాం కదా, ఏమైతే అనుకోకూడదు. బైబిల్ చెప్తుంది ఆ 1 విషయంలో కూడా తప్పిపోతే మిగతా 6 విషయాల్లో. మొట్టమొదటిగా అతను ఎలాంటి వాడు అంటే, మళ్ళీ మీకు చెప్తా, ప్రేమలో ప్రేమరాహిత్యము గలవాడు. తండ్రిని ప్రేమించలేదు, తన సహోదరుని ప్రేమించలేదు. 2వది స్వనీతిపరుడు, ఇతరులను పేర్లు పెట్టి వారి తప్పులను ఎత్తి చూపుతున్నాడు. 2వది. 3వది ఏం చెప్పుకున్నాం? గర్వము, గర్విష్ఠులు ఇతరులకు సులభంగా లోబడరు. యోనా లాగుంటుంది పరిస్థితి. యోనా పరిస్థితి అట్లా ఉంది కదా, వాడి గర్వం ఉందా? కాబట్టి మన దేవుడు గర్వం అనేది ఎవరి లక్షణం చెప్పండి? సాతాను లక్షణమా, దేవుని లక్షణమా? నువ్వు దేవుని బిడ్డవైతే ఆ దేవుని సుగుణం కలిగి ఉండాలి. గర్వం, అహంకారులను దేవుడు ఎదిరించును, దీనిలో కృప అనుగ్రహించును. అది 3వది. 4వది ఏమంటే పట్టింపు లేనివాడు, అన్కన్సర్న్డ్ ఫర్ హిస్ మిస్సింగ్ బ్రదర్. మనం పట్టింపు లేని వారిగా ఉండకూడదని దయచేసి. 5వది ఏం చెప్పుకున్నాం మనం? 5వది ఏం చెప్పుకున్నాం? కోపము. కోపము కొంతవరకే. అరిస్టాటిల్ ఆయన బాగా రాశాడు. కోపానికి గ్రీకు తత్వవేత్త, కోపం ఎంత ఉండాలి అది మీకు పోస్టులో పెడతా, ఎంతవరకు ఉండాలి చక్కగా రాశాడు ఆయన. ఇక్కడ అంతకుమించి మనం కోపించలేము. కాబట్టి దేవుని కోపం మన కోపం ఒకటే కాదు. యాకోబు పత్రికలో ఉంది, నరుని కోపము, చెప్పండి, నరుని కోపము దేవుని నీతిని. మన కోపడి ఏం ఉపయోగం? కోపాన్ని మానివేద్దాం. ఒకవేళ కోపం ఉంటే, ప్రభా నేను మిక్కిలి ముక్కోపిన ఆయన, నన్ను క్షమించు, శాంత స్వభావం నాకు అనుగ్రహించు, నీ వంటి దయగల మనసు ఇతరులను కోపడకుండా సహాయం చేయి. కోపిష్లకు ఎక్కువ మంది శత్రువులు ఉంటారట. కోపిష్లకు ఏముంటారు? ఎక్కువ మంది శత్రువులు ఉంటారు. 6వది బ్రోకెన్ ఫెలోషిప్. దేవునితో సహవాసంలో విడగొట్టుకున్నాడు. దేవునితో సహవాసం లేదు, తండ్రితో సహవాసం లేనివాడే. తండ్రి లోపల ఉన్నాడు, కుమారుడు బయట ఉంటాడు, పిలిచినా రావట్లేదు. కాబట్టి నీ సహవాసం దేవునితో ఉందా? దేవునితో ఎడబాటు వచ్చిందా సహవాసంలో? చివరికి 7వది ఏమిటి? అన్ఫర్గివ్నెస్, క్షమాపణ లేనివాడు. క్షమాపణ లేని వారిగా ఉండకూడదు. మనం క్షమించాలి, మర్చిపోవాలి. గోల్డెన్ రూల్, ఫర్గివ్ అండ్ ఫర్గిట్, అంతే. ఇంకా 10 సంవత్సరాల క్రితం ఇవి నన్ను ఇట్లా అన్నది అనుకోవద్దు. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఎప్పుడు మనం ఇతరులను ఫ్రెష్గా చూడాలి.
ఫ్రెష్గా ఎప్పుడు కూడా ఒపీనియన్ ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడు కూడా కొత్తగా మనం చూడాలి ఆ వ్యక్తిని. నిన్న ఏమన్నాడో కాదు, ఈరోజు ఎలా ఉన్నాము ఫ్రెష్గా ఉండాలి. ఈ 7 లక్షణాలు మనలో ఉంటే మన విశ్వాసం కాదు. బలలో చేయి వేయడానికి అర్హత లేని వారు ప్రభు బలలో యథార్థంగా, ప్రభా నేను చిన్న కుమారుడు వాడు తప్పు అనుకున్నాను, పెద్ద కుమారుడు మంచివాడు అనుకున్నాను, కానీ పెద్ద కుమారుడులోనే ఎక్కువ తప్పుదాలు ఉన్నాయి ప్రభా. నేను కూడా పెద్ద కుమారుడు లాంటి వాడిని, అనేక తప్పిదాలు, సెల్ఫ్ రైచెస్, నాలో కూడా స్వనీతి ఉంది, నాలో క్షమాపణ లేని కూడా ఉంది, నాలో గర్వం ఉంది, నాలో పట్టింపు లేని వాడని ప్రభా నన్ను క్షమించని చెప్పి బలలో చేయి వేయకముందు మనం పరీక్షించుకుని యోగ్యంగా బలలో చేయవేద్దాం. దేవుడి వాక్యం దీవించిన గాక.